రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ రేపు భేటీ కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశం కానుంది. ఈసీ అనుమతి ఇవ్వడంతో సమావేశానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రైట్ రాజు. రెజినా, రేపు సాయంత్రం 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఉంది. ఇప్పటికే నిన్ననే సమావేశం కావాల్సిన కేబినెట్ ఈసీ కేంద్రం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లో ఉంది కాబట్టి కేబినెట్ సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఉంటాయి కాబట్టి సో అది అందులోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆధ్వర్యంలో అధికారంలో ఉంది కాబట్టి సో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కేబినెట్ నిర్వహించడం కానీ అక్కడ తీసుకున్న నిర్ణయాలు బయటకు చెప్పాలా వద్దన్న అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈసీ అనుమతి కోరుతూ కేబినెట్ నిర్వహణకు ఇవ్వాల్సినటువంటి నిర్వహణకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాయడం జరిగింది. అది 2 రోజుల పాటు పరిశీలించినటువంటి ఈసీ నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎటు తేల్చుకోలేకపోయింది. ఈ రోజు మధ్యాహ్నం మాత్రం ఒక లేఖ ద్వారా కేబినెట్ సమావేశానికి అనుమతిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. సో కేబినెట్ అనుమతి రావడంతో రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో రైతుల వడ్లన్నీ కూడా పండిన పంటలు కూడా కళ్ళాలలో వర్షంకి తడిచి ముద్దవుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వారికి తక్షణ సహాయ చర్యలు అందించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు ఇవ్వాలి. కాబట్టి ఆదేశాలంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఎన్నికల నియమావళి ప్రకారం అది ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉండవు కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అధికారులకు ఇవ్వాల్సిన ఆదేశాలన్నిటిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం రేపు కేబినెట్ లో. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గెజెట్ కూడా విడుదల చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా రేపు కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రెజీనా. రైట్, థాంక్యూ రాజు.